హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఎం స్వీట్ తెలుగు ఫ్యామిలీ. ఈరోజు అయితే నేను మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నేను చేసే పనులు అయితే షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ లాగ్ అన్నమాట ఇది మన ఛానల్లో పెట్టడం. వీడియో కంటిన్యూ అవ్వడానికి ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఈరోజు అయితే పొద్దున అయితే దీపం పెట్టుకోలేదు, నాకైతే కుదరక సాయంత్రం అయితే దీపం పెట్టుకుంటున్నానండి. దీపం పెట్టుకోవాలంటే ఫస్ట్ అయితే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కదా. మధ్యాహ్నం చేసుకునే పనులు, పూజ చేసుకోవడం 3 నుంచి 5 వరకు నేను ఎలా అయితే పనులు చేసుకుంటానో మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అయితే ఆడవాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను సామాన్లు అయితే కడుగుతున్నాను. పొద్దున ఒక ట్రిప్ అయితే అయిపోయినాయండి. ఇదైతే సెకండ్ ట్రిప్ అండి కడగడం. ఈ సామాన్లు ఎన్నిసార్లు కడుగుతున్నా పడుతూనే ఉంటాయి. మళ్ళీ నైట్ టైం ఒక ట్రిప్ అయితే ఉంటుందండి కడిగేది. ఇప్పుడు సామాన్లు కడగడం అయితే అయిపోయింది. తర్వాత గ్యాస్ స్టవ్ అలాగే టైల్స్ క్లీన్ చేసుకుంటున్నాను. స్టవ్ టైల్స్ కదా ప్రతిరోజు క్లీన్ చేస్తాను, కానీ గలీజ్ అవుతూనే ఉంటాయి. అలాగే వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదండి. మీలో ఎంతమంది వారాహి అమ్మవారి వ్రతం చేసుకుంటున్నారు? నేనైతే ఎప్పుడు చేయలేదండి. ఈ పూజ చేయాలంటే నియమాలు తెలిసి ఉండాలి, అలాగే పద్ధతులు, ఆచారాలు అయితే తెలిసి ఉండాలి. నేనైతే మామూలుగా ప్రతిరోజు దీపం ఎలాగైతే పెట్టుకుంటానో అలాగే పెట్టుకుంటానండి. ఇక నుండి మన వీడియోస్లో అయితే నేను ప్రతిరోజు ఎలా ఉంటాను, ఎలా పని చేసుకుంటాను అనేసి మీరు చూస్తుంటారు. అలాగే ఇంట్లో చేసుకునే పనులు కష్టం అనుకుంటారు కదండి. కష్టమే అనుకోండి, మన పనులు మనం చేసుకోకపోతే ఇంకెవరండి చేస్తారు. అలాగే మనకు కొంచెం రెస్ట్ కూడా దొరుకుతుందండి. అలాగే మన ఛానల్లో అయితే పూజ సంబంధించి, అలాగే వంటలకు సంబంధించి బ్యూటీ టిప్స్, అలాగే హెయిర్ టిప్స్, అలాగే నా లైఫ్ స్టైల్, నా డైలీ రొటీన్ అయితే వీడియోస్ వస్తూ ఉంటాయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక్కడైతే కసువు అయితే ఊడ్చుకుంటున్నానండి నేను. కసువు అయితే ఊడ్చేసానండి. కసువు ఊడ్చేసిన తర్వాత ఇల్లు అయితే తుడుచుకుంటున్నాను. ఇల్లు అయితే నేను డైలీ తుడుస్తూ ఉంటానండి. ప్రతిరోజు ఒక ఆదివారం తప్ప ప్రతిరోజు ఇల్లు తుడుస్తానండి. సోమవారం నుంచి శనివారం వరకు నేను దీపం అయితే పెట్టుకుంటాను. నేను పెట్టుకుంటాను, లేదంటే పొద్దున కుదిరితే పొద్దున పెట్టుకుంటాను, లేదంటే సాయంత్రం కుదిరితే సాయంత్రం పెట్టుకుంటాను, లేదంటే పొద్దున మా బాబు మా ఆయన అయితే దీపం పెట్టేసి వెళ్తారండి. ఎవరో ఒకరు ప్రతిరోజు అయితే దీపం అయితే పెట్టుకుంటూనే ఉంటానండి. కొంతమంది అయితే వారానికి 2 సార్లు మాత్రమే ఇల్లు తుడుస్తారండి. నేనైతే ప్రతిరోజు ఇల్లు తుడుస్తాను. అలా తుడవకపోతే నాకైతే పూజ అయితే చేసుకోవాలనిపించదండి. అలాగే మనం ఇల్లు క్లీన్ చేసుకొని, క్లీనింగ్ పెట్టుకొని, ఇల్లు తుడుచుకుంటూ నీట్గా పెట్టుకుంటే ఇల్లు చూడడానికి చాలా నీట్గా శుభ్రంగా కూడా ఉంటుంది కదండి. అలాగే మనశ్శాంతిగా ప్రశాంతంగా కూడా ఉంటుంది మనకి. ఇక్కడైతే నిన్న నేను ఉతికారేసిన బట్టలు అయితే తీసుకొచ్చేసానండి. ఇవైతే మడత పెట్టాలి ఇప్పుడు. నిన్న సోమవారం బట్టలన్నీ ఉతికేసాను. ఇక మడత పెట్టే పని మాత్రమే ఉంది. ప్రతి 2 రోజులకు ఒకసారి బట్టలు అయితే ఇన్నైతే ఉంటాయండి నాకైతే వాషింగ్ మిషన్ అయితే లేదులేండి. చేతితోటే బట్టలన్నీ ఉతుకుతాను. అయినా మాకు వాషింగ్ మిషన్ తెచ్చుకున్నంత అయితే లేదులేండి. అయినా మనం చేతితో ఉతికినంతగా బట్టలు వాషింగ్ మిషన్లో అయితే అంత నీట్గా మురికైతే వదలలేండి. అలాగే బట్టలన్నీ ఐరన్ చేయాలండి. ఈరోజు అయితే కుదరదు, రేపైతే చేసుకుంటాను. ఇప్పుడైతే పూజ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే నేనైతే స్నానం చేసేసి వచ్చేసానండి. ఇప్పుడైతే దేవుని రూమ్ అయితే రెడీ చేసుకోవాలండి. నిన్న సోమవారం కదండి, దేవుని పటాలన్నీ కడిగేసి అలాగే దేవుని రూమ్ అంతా శుభ్రం చేసుకున్నాను. అలాగే దేవుడి సామాన్లన్నీ కడిగేసుకున్నానని పూజ అయితే చేసుకున్నాను. నేను సోమవారం అలాగే శనివారం దేవుని పటాలు క్లీన్ చేసుకుంటాను. అలాగే దీపం పెట్టుకుంటాను. ఇంట్లో కర్పూరం హారతి ఇచ్చి ఇల్లంతా ధూపం పెట్టుకుంటాను. ధూపం వేసుకొని అలాగే హారతి ఇచ్చుకుంటే ఇల్లంతా చాలా పాజిటివ్గా అలాగే ప్రశాంతంగా కలగా ఉంటుంది. ఇలా అయితే ఇల్లంతా ధూపం అయితే వేసుకుంటా అండి. ధూపం వేసుకుంటే ఇల్లంతా చాలా పాజిటివ్నెస్తో చాలా బాగుంటుంది.
ఇక్కడైతే కర్పూరం హారతి అయితే ఇస్తున్నానండి. ఈరోజైతే పూజ అయితే ఇలా చేసుకున్నానండి. మీరైతే ఎలా చేసుకుంటారో ప్లీజ్ కామెంట్ చేయండి. మా బాబు అయితే స్కూల్ నుంచి అయితే వచ్చాడండి. ఇప్పుడైతే వాడికి ఏదో ఒకటి స్నాక్స్ అయితే చేసి ఇవ్వాలి. లేదంటే అమ్మ 10 రూపాయలు 20 రూపాయలు ఇవ్వు అని ఉంటాడు. ఆ 10-20 రూపాయలతో బిస్కెట్లు లేదంటే లేస్ ప్యాక్ తెచ్చుకుంటాడండి. ఎందుకనేసి నేనైతే ఇంట్లోనే ఏదో ఒకటి చేసి ఇస్తుంటాను. ఇప్పుడైతే ఇలా బొరుగులతో చురుమురు అయితే చేస్తున్నానండి. అలాగే చులుమురు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. అలాగే మన ఇంట్లో బొరుగులు అయితే ఉంటాయి కదండి. కొన్ని బొరుగులు తీసేసుకొని ఇద్దరికి అయ్యేటట్లు తీసుకోవాలి. అందులో 2 ఉల్లిపాయలు, 2 టమోటాలు, 2 పచ్చిమిర్చి, అలాగే ఉప్పు, కారం, అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగేసుకోవాలండి. అలాగే టమోటాలు కూడా సన్నగా తరిగేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ చురుమురు అయితే అప్పటికప్పుడు తినడానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మా బాబుకి అయితే తినడానికైతే ఇస్తున్నానండి. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి.